వాటిని నేను చేస్తాను, కానీ ఇక్కడ రాజకీయాలు అయితే ఎక్కువ మాట్లాడను. రెండవది, మీరు ఇదివరకు దాడులు చేశారన్నారు, ఇప్పుడు మళ్ళీ దాడులు చేస్తారని అంటున్నారు కదా అన్నప్పుడు కూడా ఆయన నేను ఇదివరకు ఫ్యాక్షనిస్టులు చేశాను, నేరం చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు అంటే అందులో దాదాపు సూటిగానే కొత్త పద్ధతులు ప్రారంభిస్తాను. రెండవది, వీళ్ళ జరిగిన వాళ్ళ పాలకులు, గత పాలకుల చర్యల మీద మళ్ళీ మేము ముందుకు పోతామనే సంకేతం అయితే ఆయన చాలా స్పష్టంగా ప్రకటన చేశారని మనం భావించవచ్చు. నిజానికి చంద్రబాబు ఫీనిక్స్ పక్షిలాగా మళ్ళీ పైకి లేచాడని ఈరోజు హిందూలో ఎడిట్ పేజ్ పక్కన ఆప్-ఎడ్ పేజీలో చాలా కీలక వ్యాసం రాశారు, ఎడిటోరియల్ కూడా రాశారు. అంటే ఒకటే రోజు ఎడిటోరియల్ ప్లస్ ఆప్-ఎడ్ పేజ్కి వ్యాసం కూడా చంద్రబాబు మీద. అంటే నేషనల్ మీడియా మొత్తం నిన్న ఆదివారం మీరు కనుక చూస్తే బాబు ఈజ్ బ్యాక్ అని, లేదా ది గ్రేట్ సెకండ్ కమింగ్ ఆఫ్ బాబు అని రకరకాలుగా ఎలా ఉంటుంది దీని అని. మొదటేమో మోదీకి పూర్తి మెజారిటీ రాలేదు కాబట్టి జాతీయ స్థాయిలో ఏం చేయొచ్చు, దీని మీద చాలా నడిచింది. అది పెద్దగా జరగను లేదు, చంద్రబాబు కూడా అలాంటి ఆశ పెట్టుకున్నాడని నేనేమో అనుకోను. ఆయన వాస్తవికవాది, అక్కడేదో జరిగినంత మాత్రాన అంతా వచ్చేస్తుందని భావించి ఉండరు. కాబట్టి రాష్ట్రం మీద మటుకు ఆ ఫోకస్ అది ఎక్కువగా పెట్టారు. నిన్న కూడా మనం వేదిక మీద జరిగినవి చూసాం కదా. సో రాష్ట్రంలో ఏం చేస్తారు ఇప్పుడు? ఆయన నిన్న 2 ప్రయారిటీస్ చెప్పాడు. అమరావతికి తొందరగా ఫాస్ట్ ట్రాక్ చేయటం, పోలవరం అనేది నీళ్ళల్లో ముంచేశారు, పోలవరాన్ని పునరుద్ధరించడం. ఈ 2, అంతకుముందు కూడా ఈ 2 కళ్ళు అంటుండేవాళ్ళు ఆయన. సో ఈ 2 నా ప్రయారిటీ అన్న విషయం చెప్పడం మనం గమనిస్తాము. అమరావతి అన్నప్పుడు కూడా దానికి మళ్ళీ నిధులు, ప్లాన్ బి ఎలా ఉంటుంది, గతంలో ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా ఇది మాట్లాడారు. నిన్న సింగపూర్కు సంబంధించిన మంత్రి కూడా మాట్లాడుతూ మళ్ళీ పిలిస్తే మేము ఇండియాతో ఎప్పుడు సహకారము, అందులో అమరావతి ప్రస్తావన కూడా వచ్చింది. స్పెసిఫిక్గా చెప్పను కానీ అన్నిటికీ సిద్ధమని ఆయన అనటం. సో ఏం జరుగుతుంది అనేది ఒకటి వాళ్ళు చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మూడవది, దాడులు వీటి గురించి కూడా వాటిని ఇగ్నోర్ చేయడం కాకుండా వాళ్ళకి అలవాటు, వాళ్ళు ఏం చేస్తారో అవే మేము కూడా చేస్తామని ముందుగానే ఆరోపిస్తారు అనే ఒక మాట వీళ్ళు. నిన్ననే మీరు గమనిస్తే విజయసాయి రెడ్డి ఎంపీలు మొదటిసారిగా ఆ పార్టీ తరఫున ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూర్చొని చెప్పటము, అక్కడ మాకు కూడా సీట్లు ఉన్నాయి, మాకు కూడా కొంత రాజకీయాల్లో మా పాత్ర ఏం ముగిసిపోలేదు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నించడం. కాబట్టి కొత్త రాజకీయం నెమ్మదిగా మొదలవుతుంది. రేపు శాసనసభ మళ్ళీ మొదలవ్వాలి. శాసనసభలో వీళ్ళ పాత్ర పరిమితంగా, వీళ్ళేమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. అసలు శాసనసభకు వెళ్ళరు అని చెప్పి టాక్ నడుస్తున్నప్పటికీ వెళతే మంచిదా, వెళ్ళమనే చెప్తాం. నేను జగన్మోహన్ రెడ్డికి వెళ్ళమనే చెప్పాము, చంద్రబాబు నాయుడుకి వెళ్ళినప్పుడు కూడా వెళ్తే మంచిదనే చెప్తాం. వెళ్ళి మీ మాట మీరు వినండి. సభలకైనా ఛానళ్ళకైనా బహిష్కరిస్తే అది చేస్తే దానివల్ల ఏముంది? వాయిస్ వినిపించండి, ప్రజలకు నిజానిజాలు చెప్పండి. లేకపోతే 2 విని ఏది నిజమో తెలుసుకోలేక ప్రజలు అవస్థపడే పరిస్థితి ఎందుకు కల్పించటం? ఎవరి వాయిస్ వాళ్ళు చెప్పొచ్చు, దానికి చెప్పడానికే కదా మనం ఏర్పాటు చేసుకుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆ పార్టీ వాళ్ళకి చాలామందికి వెళ్ళాలని ఉండేది. కొంచెం ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఏం జరుగుతుందంటే సెకండ్ ఎవరు అనేది రాకూడదండి, సెకండ్ ఇన్ కమాండ్. ఇప్పుడు మీరు చెప్పిన చాలా విషయాల్లో 2వ స్థానం ఎవరిది అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్ళినప్పుడు ఇంకొక ఆయన వెళ్ళి ఆయన తాత్కాలిక నాయకుడిగా ప్రకటించాలి కదా, అది ఇష్టం ఉండదు నాయకులకు, దాన్ని అవాయిడ్ చేయడానికి. చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ సమస్య లేదు, అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉపనాయకుడిగా కూడా ఉన్నారు. కానీ ఎందుకు ఏ వ్యూహం అనే దాంతో వాళ్ళు కొన్నిసార్లు వచ్చి వెళ్ళారు, కొన్నిసార్లు వెళ్ళలేదు, రకరకాలుగా ఉన్నారు. మరి ఇప్పుడు సభలోకి వెళ్ళి చెప్పాలి కదా వైసీపీ వాళ్ళు చెప్పదలుచుకో. రెండవది, చెప్పడం ఒక్కటే కాదు, ఎదుర్కోవడం ఒకటే కాదు, బాధ్యత లేదా మీకు? అంతకుముందు 5 ఏళ్ళు మీరు పాలించిన దానికి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన తర్వాత దాని మీదకి అక్కడికి సభలోకి వచ్చి ఇలా జరిగింది, అలా జరిగింది, ఇది చేసాం, అది చేయలేదని చెప్పనక్కర్లేదా? అంటే మీరు గెలిస్తే చక్రం తిప్పడము, ఓడిపోతే అదృశ్యం కావటం అంటే అది ఎక్కడ? చంద్రబాబు సభలో నుంచి రావడం ప్రత్యేక పరిస్థితుల్లో జరిగింది, అది కూడా చివరి ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది హౌస్. జగన్ ఇంకా 2 ఏళ్ల ముందే జరిగింది. కాబట్టి ఇప్పుడు అలాంటి సన్నివేశాలు ఉండకూడదని సభగా జరగాలి. నిజానికి అధికార పక్షంలో వాళ్ళు కూడా ప్రజా సమస్యలు చెప్పొచ్చు, ప్రతిపక్షంలో వాళ్ళు కూడా భిన్నమైన విషయాలు లేవనెత్తొచ్చు. ఎంతమంది ఉన్నారంటే వేరే విషయం. ది గ్రేట్ కరుణానిధి కూడా ఒకే ఒక్కరితో సభలో ఉన్న రోజులు ఉన్నాయి. అందుకని ఒకే ఒక్కడిగా చాలామంది నాయకులు, ఇప్పుడు నవీన్ పట్నాయక్ వాళ్ళ నాన్న బిజు పట్నాయక్ ఆ పార్టీ తరఫున ఒక్కడే లోక్సభకి వెళ్తుండేవాడు, వీళ్ళందరూ అలాగే ఉండేవాళ్ళు చాలామంది లోక్సభలో. కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు, వెళ్ళటమే ఎప్పుడు
శ్రేయస్కరం అని చెప్పాలి. ఇప్పుడు ఈరోజు హిందువులో కానీ ఇతర వాళ్ళు కూడా రాస్తున్న క్వశ్చన్ ఏంటి, చంద్రబాబు నాయుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ, కార్పొరేట్ ఫ్రెండ్లీ, ఆయన ప్రయారిటీస్ ఎక్కువ అర్బనైజేషన్ మీద, అప్గ్రేడింగ్ మీద ఉంటాయి, ఆ వ్యవసాయానికి సంబంధించి కొంత మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నది 99-2004లో వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత 2014 అప్పుడు వచ్చిన సమస్యలు కొన్ని కొత్త సమస్యలు వచ్చాయి. అందులో మళ్ళీ మోడీతో కలిసి ఉండి విడిపోయి వీటన్నిటి వల్ల చివరికి వచ్చేసరికి అది కూడా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ముగిసింది. ఇప్పుడు ఆయన హైటెక్ విజన్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా వెల్ఫేర్ విజన్ అనే ఒకటి తీసుకొచ్చాడు. దాని నుంచి మళ్ళీ ఎదుర్కోక తప్పదు కాబట్టి ఈయన వెల్ఫేర్ విషయంలో కూడా ఇంకో 2 అడుగులు ముందుకేసి చాలా ప్రకటనలు చేశారు. సో ఇప్పుడు తన ఒరిజినల్ విజను, ఇప్పుడు ఈయన చెప్పిన హైటెక్ విజను, వెల్ఫేర్ విజను, మూడోది జాబ్ విజన్. అందరికీ ఓట్లు వేసిన వాళ్ళలో ఎక్కువ మంది కుర్రాళ్ళు కొత్త ఓటర్స్ వచ్చారు. మీరు చాలా రాష్ట్రాల్లో, ఇప్పుడు ఒరిస్సాలో కూడా మీరు 24 ఏళ్ళు అయిందనుకోండి, కొత్త ఓటర్లు వచ్చి ఉంటారండి, కొత్త తరం వచ్చి ఉంటుంది ఆయన అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ. సో చంద్రబాబు నాయుడుకు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలా చేస్తాడనేది ఆయన ముందున్న పెద్ద ఛాలెంజ్ అని చాలా గౌరవంగానే. ఇప్పుడు ఒకటి మనం ఒక వినయం ఉండాలి మనకు ప్రజాస్వామ్యంలో. వాళ్ళు ఒక 150 స్థానాలు 160 స్థానాలు గెలిచి ఒక పార్టీ వస్తే మనం వాళ్ళకి సజెస్టివ్గా చెప్తాము, కొంత సమయం ఏం చేస్తారు గమనించాలి, ఇవన్నీ లేకుండా మీరు అలా చేయాలి, ఇది చేయాలి, మీరు దానికని చెప్పడం అన్న దాంట్లో పెద్ద వాస్తవికత ఉండదు. వాస్తవికత ఏంటంటే చెప్పొచ్చు, విషయం దృష్టికి తేవచ్చు, లేకపోతే ఇంకొకటి తేవచ్చు. ముందు వాళ్ళు సెటిల్ అవ్వడానికి మొత్తం పగ్గాలు తీసుకొని మొదలు పెట్టడానికి అవకాశం ఇవ్వాలి కదా, చూడాలి అలాంటివి ఎలా చేస్తారు. కానీ ఈ ఇష్యూస్ అయితే ఉన్నాయి దాని ముందు. అదే రీజనల్ బ్యాలెన్సెస్ అదొక సమస్య. ఇప్పుడు 10 ఏళ్ల తెలంగాణ ఆంధ్ర తర్వాత మిగిలిన ఆ సమస్య ఒకటి ఉంది. విభజన సమస్యలు కూడా ఇంకా వాటిని ఏమన్నా అడ్రస్ చేయడానికి అవకాశం ఉందా లేదా చంద్రబాబు, ఆయనకి ఎక్స్పీరియన్స్ మిగతా వాళ్ళకంటే, ఆయన దాని మీద దృష్టి పెట్టాలి. సో ప్రశాంత వాతావరణం. ఇప్పుడు కొన్ని చోట్ల తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. ఓ తెలుగుదేశం కార్యకర్త కూడా ఒక చోట ఆయన్ని కూడా హత్య చేసిన అది లోకేష్ కూడా మొన్న చెప్తున్నారు. సో ఇవి కూడా ఎక్కడ